హలో! అనుశ్రీ మనసులో మాట ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నాకైతే బాగోలేదండి. నాకైతే జలుబు చేసిందండి. టాబ్లెట్స్ వేసుకోవాలంటే ఏదైనా తినాలి కదా! అందుకే వేడివేడిగా చక్కెర పొంగలి చేసుకున్నా. క్విక్‌గా అవుతుంది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. సరే కానీ మీకు బాగోలేకపోతే మీరేం తింటారు? కామెంట్ చెయ్యండబ్బా! చక్కెర పొంగలి మీరైతే ఎలా చేస్తారు? నేనైతే వీడియోలో చూపించినట్టుగా చేస్తా. తెలిసిన వాళ్ళైతే ఓకే అండి. తెలియని వాళ్ళకైతే చక్కెర పొంగలి రెసిపీ కావలసిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ పై ఇస్తున్నా, చెక్ చేయండి. ఏం లేదండి, చాలా సింపుల్. 1 కప్ పెసరపప్పుకి ఈక్వల్ క్వాంటిటీలో రైస్ కూడా సేమ్ బౌల్‌తో 1 కప్ తీసుకోవాలి. ఫస్ట్ పెసరపప్పుని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. కుక్కర్‌లో పప్పు అండ్ రైస్ 2 కప్స్ తీసుకున్నాం కనుక వాటర్ వచ్చి 4 కప్స్ వేయాలి. తగినంత ఉప్పు వేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 4 విజిల్ వచ్చినంత వరకు ఉడకనివ్వాలి. 4 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక కడాయి తీసుకొని నెయ్యితో మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పోపెట్టుకుంటే సరిపోయింది. రెడీ అయిపోయినట్టే. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. నైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.